దీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశోపమాత్మవిసన్నిధత్తాం విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన నమస్కారం. ధర్మాచరణము దాని ప్రాశస్త్యము. అసలు యథార్థమునకు సమస్త శాస్త్ర వాంగ్మయాన్ని పిండేస్తే దాని యొక్క చిట్ట చివరి ప్రయోజనంగా వచ్చేటటువంటి 2 అక్షరాలు ధర్మం. రామాయణం కానివ్వండి, భారతం కానివ్వండి, భాగవతం కానివ్వండి, వేదములు కానివ్వండి, సమస్త శాస్త్రముల యొక్క ప్రబోధము ధర్మమే. మనకి సమస్త సృష్టి అంతా కూడా 2గానే ఉంటుంది అంటారు. జంగమములు, స్థావరములు అని. స్థావరములు అంటే కదలనటువంటి ప్రాణులు, చెట్లు, పర్వతములు మొదలైనటువంటివి చైతన్యరహితములు అని చెప్పడం సాధ్యం కాదు. కానీ చైతన్యముతో కూడుకున్నవైనా అవి కదలవు. కానీ జంగమములు కదులుతాయి. దేవతలు కానివ్వండి, మనుష్యులు కానివ్వండి, వెన్నుపాము అడ్డంగా పుట్టేటట్టుగా పెరిగి వెన్నుపాము అడ్డంగా పెరిగేటటువంటి తిర్యక్ జాతికి సంబంధించినటువంటి ప్రాణులు కానీ కదులుతాయి. వీటిలో నరజన్మకి ఒక విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. దేవతలుగా పుట్టినటువంటి వారు లేదా దేవతా పదవులను అలంకరించినటువంటి వారు ఎవరుంటారో వారి యొక్క పుణ్యము పూర్తయిపోగానే వాళ్ళు మళ్ళీ ఈ మత్స్యలోకంలో పడిపోతారు. క్షుణ్యే మత్స్యలోకం శాంతి. వాళ్ళు చేసిన పుణ్యకర్మలకు ఫలితాన్ని ఇవ్వగలరు తప్ప కొత్తగా పుణ్యకర్మలను ఆచరించడానికి దేవతలకు అధికారం లేదు. కాబట్టి కొత్త పుణ్యాన్ని సంపాదించుకోలేరు. కాబట్టే పుణ్యం పూర్తయిన తర్వాత కింద పడిపోతూ ఉంటారు. ఆత్మవిచారం చెయ్యగలరు అని ఉపనిషద్ భాష్యంలో పేర్కొంటారు. ఇక తిర్యక్కులకు అసలు ఉత్తమ కర్మలు చేసేటటువంటి అధికారమే లేదు. ఎందుకనంటే వాటికి శాస్త్రం తెలుసుకునేటటువంటి అవకాశం కానీ, గురువుని ఆశ్రయించేటటువంటి అవకాశం కానీ, బుద్ధి కలిగి ఉండి తెలుసుకోవడానికి కానీ, స్వరపేటిక ఉండి మంచి పలుకు పలకడానికి కానీ అవకాశం లేని ప్రాణులు కనుక అవి ఉత్తమ కర్మలు ఆచరించలేవు. ఇక నరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ 3 మార్గములలో వెళ్ళగలిగినటువంటి శక్తి ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే ఉన్నది. శాస్త్రము ఎలా పేర్కొన్నదో అలా కర్మలను ఆచరించి ధర్మబద్ధమైనటువంటి జీవితము ద్వారా కర్మ పాశములను తెంపుకుని భగవంతుని యందు ఐక్యమై జనన మరణ సంసార చక్రము నుంచి విడుదల పొందగలిగినటువంటి వాడు కూడా మనుష్యుడే. అలా జ్ఞానమును పొందడానికి శాస్త్రం ఎటువంటి కర్మలను విధించిందో అటువంటి కర్మలే చేసిన కర్మలను ఈశ్వరార్పణ చేసిన కారణం చేత కలిగినటువంటి చిత్తశుద్ధిని పాత్రతగా తీసుకొని భగవంతుడు కటాక్షించినటువంటి జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలుగుతున్నాడు. 2, భగవంతుడు చెప్పినటువంటి కర్మలు ఏముంటాయో అవి ఒక ప్రయోజనాన్ని ఆశించి దీని వలన నాకు కొంత పుణ్యం రావాలి అని కోరుకుని మంచి కర్మలు చేసి దానికి కొంత ఫలితాన్ని సంపాదించుకొని ఈ ఫలితాన్ని అనుభవించాలి అని కోరుకుని దేవతా పదవులలోకి వెళ్ళగలిగినటువంటి వాడు కూడా మనుష్యుడే. మళ్ళీ ఆ దేవతా పదవులలోకి వెళ్ళి చేసిన పుణ్యం పోయిన తరువాత భూమి మీద పడిపోతాడు. 3, నాకు శాస్త్రం అక్కర్లేదు, గురువు అక్కర్లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తానని పాపకర్మలను చేసి కొన్ని కోట్ల జన్మల పాటు తిర్యక్కుగా పడిపోగలిగినటువంటి వాడు కూడా మనుష్యుడే. ఇందులో కేవలము చేసినటువంటి పుణ్యము వలన సుఖమును ఎక్కువ అనుభవించడానికి అవకాశం ఉన్నటువంటి స్థానములు దేవతా స్థానములు. దుఃఖమును ఎక్కువగా అనుభవించేటటువంటి ప్రాణులు పశుపక్ష్యాదులు. సుఖ దుఃఖములు రెండిటినీ అనుభవించేటటువంటి వాడు మనుష్యుడు. అందుకే ఎప్పుడూ సుఖాన్ని అనుభవిస్తానన్నా కుదరదు, ఎప్పుడూ దుఃఖము ఉండదు.
కళ్యాణీ పథకాదయ్యం లౌకికీ ప్రతిభాతిమ ఈతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ రామాయణంలో. 100 సంవత్సరములు జీవించినటువంటి వ్యక్తి బ్రతికున్న కాలంలో చాలా కాలం చిట్ట చివరి వరకు 99 సంవత్సరముల 363 రోజులు దుఃఖాన్ని అనుభవించిన చిట్ట చివరి రోజైనా మంచి వార్త విని సుఖాన్ని అనుభవిస్తాడు తప్ప అసలు సుఖాన్ని అనుభవించకుండా కేవలము దుఃఖమును మాత్రమే అనుభవించడం మనుష్యుడికి ఉండదు. సుఖము దుఃఖము రెండింటినీ అనుభవిస్తూ ఉంటాడు. ఇందులో ఒక్క నరజన్మ దగ్గరికి వచ్చేటప్పటికే 3 మార్గములలో వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకే నరుడిగా పుట్టడం అనేటటువంటిది చాలా చాలా గొప్ప విశేషంగా చెప్తారు. జంతువునాం నరజన్మ దుర్లభం. వేద వ్యాఖ్యానాల్లో ఒక మాట అంటారు, ఒక వ్యక్తి ఏటికి అవతల వైపు ఉన్నాడు, ఏటికి పెద్ద వరద వస్తుంది, ఆ వరద దాటి వెళ్ళిపోతే తప్ప ప్రమాదం వస్తుంది, కొట్టుకుపోతాడు. అందుకని తన దగ్గర ఉన్న ధనాన్ని అంతటినీ కూడా వెచ్చించి ఒక మంచి పడవను ఒకటి కొనుగోలు చేసి ఆ పడవని ఆధారం చేసుకుని ఏటిని దాటడానికి సిద్ధపడ్డాడు. ఏ కారణం చేతనో ఏ వ్యక్తి చేతనో దాటడానికే వరదొస్తోంది కదా అంటూ కూర్చున్నాడు. ఈలోగా పడవ శిథిలమైపోయింది. అక్కడ ఎలకలు ఉంటాయి, ఏవి కొరికేశాయో ఏవి కొట్టేశాయో ఆ పడవ శిథిలమైపోయింది. వరద రాని వచ్చి ఇప్పుడు దాటడానికి ఉపకరణం లేదు. ఎన్నో కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి పుణ్య సంచయం వల్ల భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత శాస్త్రమును గురువును పట్టుకోవడానికి అవకాశము కలిగినటువంటి మనుష్య ఉపాధిని పొంది ఉండి కూడా చేయవలసినటువంటి సాధన ధర్మాచరణము చేయకపోతే ఆ మనుష్య శరీరం వలన ఉండేటటువంటి ప్రయోజనం పడవ కొనుక్కుని కూడా సమయాన్ని విలంబనం చేసి ఏరు దాటనటువంటి వ్యక్తితో సమానమైపోతుంది. అయితే నరుడు ఏ కర్మ చెయ్యకుండా ఉండు అంటే ఉండడం సాధ్యం కాదు. అందున మనసు నిరంతరం కదిలిపోతుంటుంది. అది సంకల్ప వికల్ప సంఘాతం. కాబట్టి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. కానీ చేసేటటువంటిది ధర్మమైతే, చేసిన కార్యము ధర్మబద్ధమైతే అది విడుదలకు కారణమవుతుంది. చేసినది ధర్మ విరుద్ధమైతే అది బంధమునకు కారణమవుతుంది. నేను ఇలా తాడు తీసుకొచ్చి చుట్టాను అనుకోండి, కట్టేశాను. అదే తాడు ఇలా తిప్పాను అనుకోండి, విప్పేశాను. నా ఇష్టం వచ్చినట్టుగా కర్మలు చేస్తే బంధిస్తాయి. శాస్త్రవిహితమైనటువంటి ధర్మాన్ని ఆచరిస్తే అవి విడుదలకు కారణమవుతాయి. అందుకే నిజానికి ఏదైనా దేవాలయానికి వెళ్తే ప్రత్యేకంగా మనం సంకల్పం చెప్పవలసిన అవసరాన్ని ఋషులు కల్పించలేదు. ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. అర్థము కానీ కామము కానీ ధర్మమునకు కట్టుబడాలి. ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షమునకు హేతువులు. నిజానికి ధర్మంతో అర్ధకామములు విడిపడితే అదే మోక్షమునకు విడుదలకు కారణమవుతుంది. మీకు 8 అడుగులు పొడుగున్నటువంటి కర్ర ఇచ్చి 3 మాటలే నరకండి, సమాన భాగాలు 4 చెయ్యండి అని అనుకోండి. 2 అడుగుల పొడుగు దగ్గర ఒకసారి నరికితే ఒక 2 అడుగుల కర్ర వస్తుంది. 6 అడుగుల కర్ర మిగులుతుంది. మళ్ళీ 2 అడుగుల దగ్గర నరికితే ఇంకొక 2 అడుగుల కర్ర వస్తుంది. 4 అడుగుల కర్ర మిగిలితే వీరొక్కసారి నరికితే 2 అడుగుల కర్రలు 2 వచ్చేస్తాయి. 4వ మాట నరకక్కర్లేదు. ధర్మముతో అర్థము కామము ముడిపడితే మోక్షము తనంత తానుగా లభ్యమవుతుంది. అందుకే ధర్మము ప్రధానమై ఉంటుంది. పురుషార్థములలో ధర్మాన్ని ముందుకు తీసుకురావడానికి కారణం అదే. అయితే ధర్మాచరణము గొప్పదే. కానీ ఏది ధర్మము? ఎందుచేత అంటే ఈశ్వరుడు సత్యము. ధర్మము నిరంతరము కదిలిపోతుంటుంది. ధర్మము ఎప్పుడూ ఒక్కలా ఉండదు, నిరంతరము మారిపోయేది ధర్మం. కదలకుండా ఎప్పుడూ శాశ్వతంగా అలాగే ఉండేది సత్యం. అందుకే సత్యం శివం సుందరం అవి భగవంతుడికి పర్యాయపదాలు. ధర్మము కదులుతూ ఉంటుంది. కదిలిపోతున్న ధర్మాన్ని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు కదలనటువంటి సత్యమును చేరుకుంటాడు. కదలని సత్యమే పరమేశ్వరుడు. కాబట్టి ధర్మానుష్ఠానం అనేటటువంటిది అత్యంత ప్రధానం. ధర్మానుష్ఠానము వలన మాత్రమే భగవంతుణ్ణి చేరుకుంటాడు. అది ఒక్క నరజన్మలోనే సాధ్యం.
నిరంతరం ధర్మం మారిపోవడానికి కారణం అనేకమైనటువంటి హేతువులు ఉంటాయి. అన్నిటికన్నా మొదటిది ఆశ్రమం. నేను ఏ ఆశ్రమంలో ఉన్నాను అన్నదాన్ని బట్టి నా ధర్మం మారిపోతుంది. నేను బ్రహ్మచారిని అనుకోండి, నా ధర్మం వేరు. బ్రహ్మచారికి ఏకాదశి ఉపవాసం లేదు. ఎప్పుడూ గురువుగారి దగ్గర కూర్చుని విద్యాభ్యాసం చేయడం ఒక్కటే ఆయన యొక్క ధర్మం. ఆయన రేపటి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే గురువుగారు అన్నం పెడతారు. గురువుగారు చెప్పినటువంటి పని చేయడం, గర్భలు తీసుకురా అంటే తీసుకురావడం, భిక్షాటన చేసి పట్టుకురా అంటే భిక్షాటన చేసి పట్టుకురావడం, గురువుగారు చెప్పినటువంటి చదువు చదువుకోవడం, గురుపత్ని పెట్టిన అన్నం తింటాం. బ్రహ్మచారి యొక్క ధర్మం వేరు, గృహస్థు యొక్క ధర్మం వేరు. గృహస్థాశ్రమం వచ్చేటప్పటికీ ఏ ఏ విషయములు మనసు ఎందు పొటమరించక మానవో వాటిని ధర్మంతో ముడివేస్తారు. అందుకే సనాతన ధర్మమునందు గొప్పతనం ఎక్కడుంటుందంటే, ఆశ్రమాన్ని మార్చడం కట్టు మీద కట్టే తప్ప కట్టు విప్పడం మాత్రం కాదు. బ్రహ్మచర్యాశ్రమంలో ఏ జ్ఞానాన్ని మీరు పొందారో, బ్రహ్మచర్యాశ్రమంలో ఏ అనుష్ఠానం చేశారో, ఏ సమిధాదానం చేశారో, ఏ మంత్రజపం చేశారో, ఏ గురు శుశ్రూష చేశారో, ఏ గురుపత్ని సేవ చేశారో, ఏ సహవిద్యార్థులతో కలిసి అన్నదమ్ములుగా భావన చేసి సమాజంలో అన్నం తిని అందరి ఎందు ఈశ్వరుణ్ణి చూడడం నేర్చుకున్నారో, అది తరువాత కూడా కొనసాగుతుంది. తర్వాత వచ్చినటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో ధర్మం బ్రహ్మచారి ఆశ్రమం కన్నా భిన్నంగా ఉంటుంది. కానీ పూర్తిగా బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవన్నీ వదిలేశాడని కాదు. దానికి తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే, ఒక రైతు కొడుకుని పిలిచి, ప్రదోష వేళ అయిపోతోంది, ఇంటికి వెళ్ళిపోవాలి, నేను వెళ్ళి పాదుకున్న 2 ఆనపకాయలు కోసుకొస్తాను, ఈ లోపల ఎండు పుల్లలన్నీ కూడా ఏరి అక్కడ పెట్టాను, వాటిని గట్టిగా కట్టు తల మీద పెట్టి పట్టి పెడుతున్నప్పుడు కట్టు వదిలైతే పుల్లలు జారి కింద పడిపోతాయి, అందుకని శక్తి కొలది బిగించి కట్టు అన్నాడు. కొడుకు 4 తాటాకులు తీసుకొచ్చి ముడివేసి తడప చేసి ఎండు కర్రలు నిలువుగా పేర్చి దాని గురించి కింద నుంచి తడప పెట్టి కాలుతో పుల్లల్ని నొక్కి గట్టిగా దగ్గరికి నొక్కి బిగించి ముడేశాడు. 3 చోట్ల ముడేశాడు. తండ్రి వచ్చి ఆనపకాయలు అక్కడ పెట్టి ఓసారి కట్టినటువంటి పుల్లల కట్టు కదిపి చూశాడు. వదులుగా ఉంది, పుల్లలు పడిపోతాయి మధ్యలో అని అర్థమైంది తండ్రికి. ఆ కట్టు విప్పేస్తే కొడుకు నొచ్చుకుంటాడు. అందుకని తండ్రి వేరొక తడప తీసుకొచ్చి కొడుకు ఎక్కడ కట్టు వేశాడో అక్కడే పుల్లల కింద నుంచి తన బలాన్ని ఉపయోగించి బాగా కట్టె పుల్లల్ని కుదించి మళ్ళీ కట్టు వేశాడు. ఇప్పుడు పుల్లలు బాగా దగ్గరికి బిగుసుకున్న కారణం చేత కొడుకు వేసినటువంటి కట్టు తనంత తాను జారిపోయాడు. కట్టు విప్పలేదు, జారి. కానీ పుల్లల్ని పట్టి ఉంచే కట్టు మాత్రం తండ్రి వేసిన కట్టు. ఇక కొడుకు వేసిన కట్టు అలా ఉన్నా దానివలన పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకు ఆశ్రమాన్ని మారుస్తారంటే, సనాతన ధర్మంలో మనిషి జీవితంలో మనసుకి అత్యంత ప్రధానమైనటువంటి స్థానం ఉన్నది. అసలు బంధనమునందు పడిపోవడానికి కానీ విడుదల పొందడానికి కానీ మనసే ప్రధానం. మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఆ మనసుకి ఒక వయస్సు దాటిన తరువాత లింగ వివక్షత ఇస్తుంది. దాని యందు కామము పొటమరిస్తుంది. విశృంఖలత్వాన్ని పొందితే సమాజమునందు అయోమయావస్థ ఏర్పడుతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే కామము ధర్మము చేత ముడిపడాలి. అందుకని ధర్మపత్నిని స్వీకరింపచేస్తారు. అందుకే ఆర్షధర్మమునందు గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే, ఆమె కామపత్ని కాదు, ఆమె ధర్మపత్ని. ఆమెను ధర్మపత్నిగా స్వీకరిస్తారు. అందుకే చతుర్థి విభక్తి వేసి ఆడపిల్లని కన్ని తండ్రి దానం చెయ్యడు. ఆమె ధర్మమునకు ఉపకరణంగా వచ్చింది పురుషుడికి. భగవంతుడిచ్చినటువంటి గొప్ప స్నేహితురాలు. పక్కన పత్ని ఉన్న కారణం చేత పురుషుడు ధర్మాచరణమును చెయ్యగలుగుతాడు, రుణముల నుండి విముక్తి పొందుతాడు. ధర్మపత్నిని స్వీకరించాడు, తన కామమును ధర్మము చేత ముడివేసుకున్నాడు. ఇప్పుడు ఆమె వలన ఆయనకు జన్మించిన సంతానము చేత విశేషమైన పుణ్యాన్ని పొందుతాడు, పితృరుణం నుంచి విముక్తి పొందాడు. ఆడపిల్ల పుట్టింది,
కన్యాదానం చేశాడు తదనంతర కాలమునందు. దశ పూర్వేషాం దశాపరేషాం, తనకి ముందు 10 తరాలు, తనకి వెనక 10 తరాలు, తనతో కలిపి 21 తరాలు తరించి తన ఇంట ఉన్నటువంటి పూజా సంపుటాన్ని తన తర్వాత కూడా ఆరాధించడానికి, వృద్ధాప్యంలో భుజం మీద చెయ్యి వేసుకొని నడవడానికి, ఊరట పొందడానికి కొడుకు కారణమయ్యాడు. ఇప్పుడు ధర్మపత్ని వలన అర్థము ప్రభవించి, అర్థము ఏది అంటే నిజానికి బయట కేవలము డబ్బు ఒక్కటే కాదు. వేదాంతమునందు అర్థము అన్న మాటకి ఏవి సుఖకారకములో అవన్నీ అర్థమే. కాబట్టి కట్టు మీద వేసినటువంటి కట్టు గృహస్థాశ్రమం. ఇప్పుడు గృహస్థాశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికి ధర్మం మారుతుంది. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏ కామమును ధర్మముతో ముడివేయవలసిన అవసరము లేదో, ఏ సమయమునందు విద్యాభ్యాసము తప్ప గురువు దగ్గర కూర్చుని వేరొకటి చేయవలసిన అవసరము లేదో ఆ కాలమునందు కేవలము విద్యాభ్యాసం. కానీ మనసు యందు కొన్ని మార్పులు వచ్చిన తరువాత ఆ మార్పుల చేత మనిషి పతనము కాకుండా ఉండడానికి ధర్మమునందు ఊంచుకోవడం కోసమే ఆశ్రమం మారుస్తారు. మార్చి గృహస్థాశ్రమమునందు ప్రవేశపెడతారు. గృహస్థాశ్రమంలోకి వచ్చాడనుకోండి, బ్రహ్మచర్యాశ్రమం కన్నా ధర్మం మారిపోతుంది. ఇప్పుడు ఆయన దానం పట్టచ్చు, రేపటి గురించి ఆలోచించవచ్చు, ధనం సంపాదించి నిలవ చేయొచ్చు, బిడ్డల్ని పొందవచ్చు, అద్దం చూసుకోవచ్చు, తలకాయ దూకోవచ్చు, భార్య ఇచ్చిన తాంబూలం వేసుకోవచ్చు, మధుర పదార్థం తినచ్చు, భోగం అనుభవించవచ్చు, వేదము చేత అనుమతింపబడినటువంటి సమస్త సుఖములను అనుభవించవచ్చు. ఇప్పుడు గృహస్థాశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికి ధర్మం బ్రహ్మచారి కన్నా మారింది. ఎన్నాళ్ళు అలా అనుభవిస్తాడు? అనుభవించి ఈ సుఖములన్నీ సుఖముల కాదు, ఇవి సుఖములు కాదు అన్న భావన పొందాడు, వైరాగ్యమును పొందాడు. ఆ వైరాగ్యమును పొందినప్పుడు భార్యతో కలిసి ఆత్మవిచారం చెయ్యడం కోసమని చెప్పి ఏకాంతవాసములకు వెళ్ళిపోయాడు. అప్పుడు ధర్మం వేరు. వానప్రస్థుగా ఉన్నప్పుడు ఊరికి దూరంగా ఎక్కడో ఉంటాడు. తన ఇంటిలో తానున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పేం లేదు, వానప్రస్థుగా బతకచ్చు. ఆత్మవిచారం చేస్తూ ఇంకా అస్తమానం ప్రతి చిన్న విషయంలోనూ ఇది ఎక్కడ దాచాలి, ఏం చేయాలి, వడ్డీ రేట్లు ఎంత మారాయి, ఎంత ఎక్కువ వస్తాయి, ఇవన్నీ ఆలోచించాడు. చెప్పులు విప్పేస్తాడు. అది సనాతన ధర్మం యొక్క కీలకమైనటువంటి విశేషం. రఘువంశంలో కాళిదాసు అంటాడు, రఘుమహారాజు దిలీపుడు అన్నం తింటుంటే గట్టిగా మాట్లాడాడు. తింటున్న అన్నం ఆపి చూశాడు ఒక్కసారి. కొడుకు కంఠం పురుష కంఠమైంది, గుండెల మీద వెంట్రుకలు కనబడ్డాయి. భార్య వంక తిరిగన్నాడు, వీటి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసి వానప్రస్థానికి వెళ్ళిపోదాం, నా కర్తవ్యం అయిపోయిందంటే. ఒకప్పుడు వానప్రస్థానికి వెళ్తాడు. ఇంకా అదృష్టం బాగుందనుకోండి, తాను సర్వసంగ పరిత్యాగి 4వ ఆశ్రమాన్ని స్వీకరిస్తాడు. అప్పుడు ధర్మం వేరు, ఆ ధర్మం వేరుగా ఉంటుంది. నిరంతరము ధర్మము ఆశ్రమాన్ని బట్టి మారిపోతుంటుంది. కాలములో ధర్మం మారిపోతుంటుంది. తెల్లవారుజాము కాలం కేవలము భగవతార్చనకు తప్ప ఏ ఇతర విషయము కొరకు ఉపయోగించారు. అందుకే నిద్ర లేవగానే స్మరించేది కూడా భగవంతుణ్ణే కాబట్టి ప్రాతస్మరామి అన్న శ్లోకములను ఇచ్చారు శంకర భగవత్పాదులు. ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాం గౌరీ కపోలపు చరంజిత పత్ర రేఖాం సంవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాం అంటారు. ప్రాతకాలమంతా ఈశ్వర స్మరణ ఎందు గడపాలి, పగటి వేళ అంతా అర్ధార్జన ఎందు గడపాలి. సాయంకాలం వేళ ప్రదోషం పగటి వేళ సంధ్య కన్నా కూడా పరమ పవిత్రం. అందుకే ప్రదోషం అంటారు. దోషం అంటే తప్పు అని కాదు, దోషం అంటే చీకటి. అంటే దానికి ముందు కాలం, బాగా చీకటి పడడానికి ముందున్న కాలములకు ప్రదోషం అని పేరు. ప్రదోషము తనంత తానుగా ఈశ్వరార్చనకు ఉపయుక్తమైన కాలం. చీకటి పడిన తరువాత ధార్మికమైన భోగమును అనుభవించడానికి యోగ్యమైనటువంటి కాలము. కాబట్టి కాలమునందు విభాగం చేశారు. మీరు సమాజంలో ఎవరి ముందు నిలబడ్డారన్న దాన్ని బట్టి మీ ధర్మం మారిపోతుంది. ధర్మమునకంతటికీ మూలం ఏది అంటే వేదం. వేదం ఎవరు చెప్పారు? ఈశ్వరుడు చెప్పాడు. అందుకే అది అపౌరుషేయం, ఎవరు రచించలేదు.
ఈశ్వర ప్రోక్తమైనటువంటి వేద మంత్రములు విన్నటువంటి ఋషి ఆ మంత్రమునకు ద్రష్ట, అంతే తప్ప కర్త కాడు. ఆయన రచించలేదు, ఆయన సమాధి ఎందు విన్నాడంతే. అది ఈశ్వరుడి చేత పలకబడింది. ఈశ్వరుడు పలకాలంటే ఆయన కూడా ఊపిరి తీసి ఊపిరిని వాక్కుగా మారుస్తాడు. నాకు నా ఊపిరికి అభేదం. నేను ఎంతకాలం ఊపిరి తీసి విడిచిపెడతానో అంతకాలమే నేనున్నాను అంటారు. యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగీహే గతవతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. వాయువే ఆయువు అయినప్పుడు ఈశ్వరుడు కూడా పీల్చిన వాయువుని వాక్కుగా మార్చాడు. ఆయన ఊపిరి వేదమైంది కాబట్టి ఊపిరి తాను కనుక వేదమునకు ఈశ్వరునకు అభేదం. అందుకే వేదమునకు అర్థం తెలిసినా తెలియకపోయినా వేద ఘోష వింటే చాలన్నారు. అంత పవిత్రం వేదం. ఆ వేదము మాత్రమే ధర్మాన్ని చెప్తుంది. ఏమంటే వేదం ధర్మం చెప్తుంది బాగుంది, కానీ మేము వేదం చదువుకోలేదు, మాకు ఆ వేదంలో చెప్పబడిన ధర్మం తెలియదు, మరి ఎలా మాకు ప్రమాణం ఎలా తెలుస్తుంది అంటే రెండవ ప్రమాణము స్మృతి. శృతి స్మృతి. వేదం చదువుకోకపోతే స్మృతి గ్రంథములు చదువుకోమన్నారు. అత్రి మహర్షి వేదాంతర్గతమైనటువంటి ధర్మసూత్రములన్నింటినీ తీసి క్రోడీకరించాడు. దాన్ని అత్రి స్మృతి అంటారు. అలాగే గౌతముడు క్రోడీకరించాడు, గౌతమ స్మృతి అంటారు. కాళిదాసు శృతేరివార్థం స్మృతి రంభగచ్చత్ అంటాడు. ఆవు వెంట దూడ ఎలా వెడుతుందో శృతి వేదము వెంట స్మృతి అలాగే వెడుతుంది. శృతికి స్మృతికి భేదం ఉండదు. వేదములో ఏం చెప్పబడ్డాయో అవే స్మృతికర్తలు క్రోడీకరించి ఇస్తారు. స్నానం చేసేటప్పుడు ఏం చెయ్యాలి, ఆచార ప్రభవో ధర్మ అంటారు. అందుకే ఆచరించినదేదో అది ధర్మం, తెలిసిన్నది ధర్మం కాదు. నాకు తెలుసండి ధర్మం కాదు, ఆచరించావా అది ధర్మం. అందుకే ఆచరించకుండా తెలుసుకున్నది గట్టెక్కించడానికి అక్కరకు రాదు. ముతక సామెత కూడా చెప్తుంటారు. అందుకే అన్నీ తెలిసినవాడు అమావాస్య నాడు పోయాడు, ఏమీ తెలియనివాడు ఏకాదశి నాడు పోయాడు అంటారు. కారణం ఏమి అంటే తెలుసున్న ఒక్క మాట వాడు అనుష్ఠించాడు. ఎన్నో తెలుసు కానీ అనుష్ఠించినది లేదు, ఏమిటి ఉపయోగం? ఇదే అడిగింది సుందరకాండలో సీతమ్మ. ధర్మమునకు సంబంధించిన అనుష్ఠానమును ప్రశ్న చేసింది కాబట్టి సుందరకాండ పారాయణకాండ. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదా హి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. ఇక్కడ నీకు ధర్మం చెప్పేవాడు లేరా రావణ? నీకు తెలియదా అంటే నీకు తెలుసు, నువ్వు వేదం చదువుకున్నావు, ఘనపాఠం చదువుకున్నావు, ఘనపాఠివి, సామాన్యుడివి కావు. చదువుకున్న వేదాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకురాలేదు. రెండు, నీకు ఇక్కడ పోని ధర్మం చెప్పేవాడు లేడా? తప్పు నువ్వు చేస్తున్నది చదివి కూడా దోషం చేస్తున్నావు, ఇలా ఉండకూడదని చెప్పేవాడు లేడా? ఉన్నారు. నీ తల్లి కైకసి ఉంది, నీ సోదరుడు విభీషణుడు ఉన్నాడు. నువ్వు చదివినది అనుష్ఠించవు, చెప్పిన వాళ్ళ మాట వినవు, అప్పుడు నువ్వు ఎలా ఉద్ధరింపబడతావు? ధర్మం అనేటటువంటిది అనుష్ఠిస్తే రక్షిస్తుంది. నాకు ధర్మం తెలుసండి కానీ నేను అనుష్ఠించను, ధర్మము రక్షించదు. అందుకే ధర్మో రక్షతి రక్షిత. ధర్మమును రక్షించండి అన్న మాటకు అర్థం అదిలో మన చేత రక్షింపబడవలసినది అని కాదు, ధర్మమును అనుష్ఠిస్తే రక్షిస్తుంది. ధర్మానుష్ఠానం చేసినటువంటి వాడిని రక్షించుకోవాలని భగవంతుడు నిరంతరం పరిగెడుతూ ఉంటాడు. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అని చెప్పాడు రామామూర్తి ఘట్టంలో. వాడిని ఎందుకు రక్షిస్తానో తెలుసా? వాడి కోసం కాదు. ధర్మాత్ముడే పాడైపోతే ఇక లోకంలో అసలు ధర్మాన్ని పట్టుకోవాలన్న కోరిక ఎవరికి ఉంటుంది? అందుకని ధర్మాన్ని పట్టుకున్నవాడిని రక్షించడం వాడి కోసం కాదు, నా కోసం. ధర్మానుష్ఠానం అనేటటువంటిది అంత గొప్పది. అందుకే మొదటి ప్రమాణం శృతి, రెండవ ప్రమాణం స్మృతి. నేను స్మృతి గ్రంథం కూడా చదవలేదండి, నా దగ్గర అవేమి లేవు, నేను అవి చదివి అర్థం చేసుకోలేను, నాకు ఇంకొక మాట ఏదైనా చెప్పండి ప్రమాణం ధర్మానికి అంటే పురాణము తర్వాతి ప్రమాణము. శృతి స్మృతి పురాణము. పురాణము చరిత్ర కాదు. అందుకే సనాతన ధర్మంలో ఒక అద్భుతమైన మాట మాట్లాడతారు. రామాయణం ఇతిహాసం, భాగవతం ఇతిహాసం,
భారతం ఇతిహాసం. ఇతిహాసం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది. 16 గుణములు పరిపూర్ణముగా కలిగి నిరంతరము ధర్మానుష్ఠానం చేసేవాడు ఎవరు అని అడిగాడు. అడిగితే రాముడు అని చెప్తే సంక్షేప రామాయణమై తర్వాత బ్రహ్మగారు వరమిచ్చాడు. నువ్వు ఆచమనం చేసి రామాయణ రచన మొదలు పెడితే ఆ రామాయణము జరిగిన కథ కనుక అందులో ఉన్న వ్యక్తుల మనసులలో ఉన్న భావనలు కూడా నీకు ద్యోతకమవుతాయి. మనసులో ఉన్న భావన కూడా ఒక్క వాల్మీకి మహర్షికే తెలుస్తుంది. సీతమ్మ రావణుడితో మాట్లాడినప్పుడు త్రికరణ శుద్ధిగానే మాట్లాడిందా? రాముడు మాట్లాడితే త్రికరణ శుద్ధిగా మాట్లాడా? తెలుసుకోవాలి అంటే ఒక్క వాల్మీకి రామాయణాన్ని చదవవలసి ఉంటుంది. మహాభారతంలో పాత్రలు అనకూడదు, మహాభారతంలో వ్యక్తులు అనాలి. రామాయణంలో పాత్రలు అనకూడదు, రామాయణంలో వ్యక్తులు అనాలి. ఎందుకని అంటే శ్రీరామాయణ రచన చేసిన వాల్మీకి మహర్షి రామాయణమునందు అంతర్భాగం. వాల్మీకి ఆశ్రమానికి సీతారాములు వెళ్ళారు, అందులో ఆయన కూడా అంతర్భాగం. ఆయన చేసిన గ్రంథం కన్నా ఆయన వేరుకాడు, భాగవతం కన్నా వ్యాసుడు వేరుకాడు. భాగవతం రచన చేసే ముందు వ్యాసుడు పరితాపం పొందితే అప్పుడు నారదుడు వచ్చి మాట్లాడితే భాగవతం వచ్చింది. భాగవతంలో అనేక చోట్ల వ్యాసుడు కనపడతాడు. మహాభారతం వ్యాసుడు వేరు కాదు, మహాభారతంలో ఎన్నో చోట్ల వ్యాసుడు కనపడతాడు, చిట్ట చివరి వరకు కనపడుతూనే ఉంటాడు. తప్ప రచయిత గ్రంథమునందు అంతర్భాగము కాకపోతే ఆ రచన ఎందున్నవి కృతకమైన పాత్రలు కనుక పాత్రలని పిలుస్తారు. అది యథార్థమైతే వ్యక్తులు అని పిలుస్తారు. ఇప్పుడు ఆ ధర్మం అబద్ధం కాదు, భూతద్దంలో పెట్టి జరిగినటువంటి కథని తీసుకొచ్చి చూపించి హత్తుకునేటట్టుగా చేసి చిన్నతనం నుంచి అమ్మ గోరుముద్దలు పెడుతూ రామకథ చెప్తుంది. ఎందుకని? ధర్మం మీద ఉంచుకోవడం నేర్పింది రామాయణం. అందుకే పెద్దలు రామాయణం 24,000 శ్లోకాలలో ఒక శ్లోకాన్ని అమ్మ కట్టి ఇచ్చిన సద్యన్నపు మూట అని పిలుస్తారు. ఈ శ్లోకం ప్రతి స్త్రీకి కూడా కంఠగతం కావాలి అంటారు. రామాయణంలో ఏ ఘట్టం చెప్పినా చెప్పకపోయినా ప్రతి తల్లి తన బిడ్డడికి ఈ కథ చెప్పాలి అంటారు. ఎందుకని అంటే ధర్మము ఎవరి మీద నిలబడుతుంది అంటే ప్రధానంగా తల్లి మీద నిలబడుతుంది, దేవాలయ అర్చకుడి మీద నిలబడుతుంది. ఈ రెండు ప్రధానం. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే తల్లి చిన్నతనంలో నాన్న బొట్టు పెట్టుకోరా, బొట్టు పెట్టుకోకుండా ఉండకూడదురా అంటే వాడి జీవితాంతం బొట్టు పెట్టుకుంటాడు. అమ్మ చెప్పినది జీవిత పర్యంతం ఉంటుంది. రాముడు ధర్మమూర్తి అంటాం. ధర్మాన్ని పట్టుకోవడం సుఖంగా ఉన్నప్పుడు చాలా తేలిక. నాకు అన్ని కాలం కర్మం కలిసి వచ్చేయనుకోండి, ధర్మానుష్ఠానం చేయడం పెద్ద కష్టమేం కాదు. కాలము వ్యతిరేకమైందనుకోండి, అప్పుడు ధర్మాన్ని నమ్మడం కష్టం. నేను ఇంత ధర్మం పట్టుకున్నాను, నాకేం కలిసి వచ్చిందంటే రాముడు పుట్టాడు, చక్కగా వశిష్ఠుడు విశ్వామిత్రుడు గురువులయ్యారు. సర్వే వేదవిద శూరా సర్వే లోకహితేరతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై అన్నారు మహర్షి. వాళ్ళిద్దరి యొక్క గురుత్వంలో ఎందుకు గొప్పగా తయారయ్యాడు? చక్కగా తయారయ్యాడు. విశ్వామిత్రుడు వెంట వెళ్ళాడు, శివధనుర్భంగం చేశాడు, సీతమ్మని వివాహం చేసుకున్నాడు, తిరిగి అయోధ్యకు వచ్చాడు, హాయిగా ఆనందంగా కాలం గడుపుతున్నాడు. తండ్రి పిలిచి రేపు నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం అన్నాడు. అక్కడి వరకు కాలం చక్కగా జరిగింది. ధర్మం మీద నమ్మకం బాగా నిలబడుతుంది. నేను ధార్మికంగా ఉన్నాను, నాకు అన్నీ కలిసి వస్తున్నాయి, నేను ఈ ధర్మం విడిచిపెట్టకూడదు అనుకుంటాడు. ఏ తండ్రి నిన్న రాత్రి పిలిచి నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానన్నాడో ఆ తండ్రే మరునాడు పొద్దున్న పిలిచి మీ పిన్నమ్మ మాట నేను కాదనలేకపోయాను రా, ఎప్పుడో వరమిచ్చాను, 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపో, పాదరక్షలు కూడా వేసుకోకూడదు, జిల్లేడు పాలు నెత్తి మీద పోసుకొని జటాజూటం కట్టుకొని అరణ్యాలలో తిరిగన్నాడు. అప్పుడు రాముడు ఏమనాలి? ఈ ధర్మాన్ని పట్టుకుని నాకేం వచ్చింది? ఇంత ధర్మానుష్ఠానం చేశారు, రాజ్యభ్రష్టత్వం పోనీ, యవ్వరాజ్య పట్టాభిషేకం పోతే పోయింది, అరణ్యవాసం పోనీ, ఆ అరణ్యవాసం కూడా ఏదో రథంలో వెళ్ళి మంచి చక్కటిది అన్నీ కట్టించుకుని దుర్యోధనుడి ఘోషయాత్రలా ఉందామంటే అలా ఏం కుదరదు. జుత్తంతా ముడేసుకుని ఆ ఎక్కడో భార్యతో కలిసి తిరుగుతూ ఉండాలి. ఎంత కష్టం వచ్చింది? అంత కష్టం వచ్చిన వాడు మొట్టమొదట ఎవరి యందు దోషాన్ని చూపిస్తాడు? భగవంతుని యందు దోషాన్ని చూపిస్తాడు.
ధర్మం ఇంత పట్టుకున్నాను, ఇన్ని మంచి పనులు చేశాను, నాకేం కలిసి వచ్చింది, ఇంత కష్టం వచ్చింది, నాకెందుకు ధర్మం అంటాడు. ఆ మాట నువ్వు అనకూడదని చెప్పడానికే కౌసల్య రాముణ్ణి పిలిచి గుమ్మం దాటి బయటికి వెళ్ళే ముందు ఒక మాట చెప్పింది. యం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ సవై రాఘవశార్దూలా ధర్మస్త్వాం అభిరక్షతు. ఇదే చద్యన్నపు మూట అని చెప్తారు. ప్రతి తల్లి శ్లోకం చెప్పాలి పిల్లలకి, ఘట్టం చెప్పాలంటారు. కాలం కలిసి వచ్చినప్పుడు ధర్మాన్ని పాటించడం గొప్ప కాదు. నీకు వచ్చిన దుఃఖం గత జన్మలలో చేసిన పాప ఫలితం ఇప్పుడు వచ్చి ఉండవచ్చు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. గతంలో చేసిన సుఖదుఖములకు, గతంలో చేసిన పాపపుణ్యములకు ఇప్పుడు దుఃఖము సుఖము వస్తాయి. అంత మాత్రం చేత ఇప్పుడు ధర్మాన్ని ఎలా విడిచిపెడతావు? విడిచిపెట్టకూడదు. ధృత్యాచ నియమేనచ. ఇంతకు ముందు ఎంత పట్టుదలతో ధర్మాన్ని ఆచరించావో, నీకు ఎంత కష్టం రాని ధర్మమే పట్టుకో. ధర్మాన్ని నేను ఒక్క 5 నిమిషాలు వదిలిపెట్టేస్తే చాలా కలిసి వచ్చేస్తాయి, చాలా తేలికగా పనులైపోతాయి. 5 నిమిషాలు ధర్మాన్ని విడిచిపెట్టకపోతే 5 ఏళ్ళు కష్టపడాలి, అప్పుడు అవుతుంది ఆ కార్యం. అంటే 5 నిమిషాలు ధర్మాన్ని వదలవద్దు. ధృత్యాచ నియమేనచ. అది కౌసల్య సందేశం. పట్టుకున్నాడు రాముడు. అందుకే రామాయణంలో సుందరకాండ యుద్ధకాండ వచ్చాయి, లేకపోతే రామాయణం కిష్కింధకాండతో అయిపోవాలి. నిజానికి సుగ్రీవుడితో స్నేహం చేయడం మానేసి వాలితో స్నేహం చేసేస్తే, వాలి చిటికేసి పిలిస్తే రావణాసురుడు సీతమ్మని ఇచ్చేస్తాడు. చచ్చిపోయే ముందు అదే అడిగాడు కూడా, ఎందుకు చేసావు సుగ్రీవుడితో స్నేహం? నాతో చేస్తే నీ భార్య నిప్పిస్తుంది కదా అన్నాడు. నువ్వే ధర్మం తప్పావు, నువ్వే తమ్ముడు బ్రతికుండగా తమ్ముడి భార్యని నీ భార్యగా అనుభవించావు. ధర్మం తప్పిన నీతో స్నేహం చేసి నేను నా ధర్మపత్నిని తెచ్చుకోనా? నిన్ను వధించి కష్టపడైనా నా భార్యని తెచ్చుకుంటానన్నాడు. అందుకొచ్చింది సుందరకాండ యుద్ధకాండ. ధర్మాన్ని వదిలేసి ఉంటే వదలలా రాముడు. అందుకే త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, కలియుగం వచ్చింది. అయినా ప్రతి తల్లి బిడ్డకి అన్నం పెడుతూ చెప్పేటటువంటి మొట్టమొదటి కథ రామకథ. పురాణాలు బాగా పరిశీలిస్తే ధర్మం ఎలా పట్టుకోవాలో అర్థం అవుతుంది. అంతేకాని ఇప్పటి నుంచి రామాయణం ఏమిటిరా, ఇప్పటి నుంచి భారతం ఏమిటి, ఇప్పటి నుంచి భాగవతం ఏమిటి, నువ్వు పదవీ విరమణ చేసిన తర్వాత చదువుతూ కానివంటే పదవీ విరమణ చేసిన తర్వాత చదవడానికి ఓపికేది. పైగా మీరు ఆయన్ని తీసుకుని కూర్చోపెట్టి ఏదైనా మొదలుపెట్టి చెప్దామన్నా, నేను 1973లో పనిచేస్తున్నప్పుడు అండి ఆయన నీకు చెప్తాడు. వాసన అంతలా పట్టుకుంది. 38 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసిన వాసన. ఎవరో మహాత్ములు కొంతమంది ఉంటారు, నాకు అక్కర్లేదని ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలైనా వదిలిపెట్టి సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి వైపు తిరిగేవాడు. అందరికీ అభాగ్యం అబ్బుతుందా? అబ్బాయి. అందుకని అవి పట్టుకోమంటే పట్టుకునేది కాదు, అది పూర్వపు వాసనలు పట్టుకుని ఉండిపోతాయి. అందుకే దంతంబుల్ పడనప్పుడే తనూయం దారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్మేన చరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలవీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. వృద్ధాప్యం వచ్చి జుట్టు నిలిచిపోయి కళ్ళజోడు వచ్చి చదివింది అర్థం కాక విష్ణు సహస్రనామంలో బ్రహ్మణ్యో బ్రహ్మ గుర్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధన అంటే నోరు తిరక్క ఇప్పుడు ఏం చేస్తావు? అది కాదు. వాడు పైగా చెయ్యవలసిన తప్పులన్నీ చేసేసాడు ధర్మం యొక్క విలువ తెలియక. ఇప్పుడు ఎందుకు తెలుసుకుని ఏం చేస్తావు? పిల్లలకి తెలియాలి ధర్మం గురించి. నేను ధర్మం పట్టుకోవాలి అని పిల్లలకు అర్థమైతే లోకమునకు శాంతి. ఒక మనిషికి ఒక రక్షక భటుడిని పెట్టినా మీరు తప్పు చేయకుండా ఆపలేరు. ధర్మమునందు అనురక్తి కలిగితే ఒక్క రక్షక భటుడు లేకపోయినా ఎవడికి హాని చేయడు. అందుకే ఇప్పటికీ మనకి గొప్పతనం ఏమిటి అంటే సంస్కృతంలో తాళం కప్ప అని చెప్పడానికి మాట లేదు. ఎందుకు లేదు అంటే ఈ దేశంలో ఒకప్పుడు తాళం కప్ప లేదు. ఇంకొకటి ద్రవ్యాన్ని ఇంకొకడు తీసుకోవడం అన్న మాట లేదు. పరద్రవ్యాన్ని లోష్టవత్. ఇంకొకటి సొమ్ము నాకు బెడ్డ ముక్కతో సమానం. నాకు ఈశ్వరుడు ధార్మికంగా ఏది ఇచ్చాడో అది తప్ప నాది కాని దానికోసం నేను వెంపర్లాడను. కాబట్టి ఇంటికి తాళం కప్ప వెయ్యలేదు. ధర్మాన్ని నిలబెట్టగలిగినటువంటి ప్రధానమైన వ్యక్తులు చిన్నతనంలో అమ్మ, పెద్దయిన తర్వాత దేవాలయ అర్చకుడు. వీళ్ళిద్దరే ధర్మాన్ని బాగా నిలబెట్టగలిగిన వారు. కాబట్టి
పురాణము తర్వాత వచ్చేటటువంటి ప్రమాణము శృతి, స్మృతి, పురాణము. నాలుగవది, నేను పురాణాలు చదవలేదండి, రామాయణం చదవలేదు, భారతం చదవలేదు, భాగవతం చదవలేదు, నాకు ఎలా తెలుస్తుంది ధర్మం అంటే శిష్టాచారము. సమాజంలో పెద్దలైన వారు ఎవరున్నారో, ఎవరు శాస్త్రములను అధ్యయనం చేసి శాస్త్రానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారో అటువంటి వారిని చూసి వారు ఎలా ప్రవర్తించారో నువ్వు కూడా ఆయా సందర్భములందు అలాగే ప్రవర్తించు. అదే ధర్మం. తరువాతి ప్రమాణం శిష్టాచారం. శిష్టాచారం మా ఊళ్ళో ఎవ్వరూ అలాంటి వాళ్ళు లేరండి అనవలసిన రోజు వస్తే అప్పుడు అంతరాత్మ ప్రబోధం. ఈశ్వరుడు అందుకే అన్ని వేళలా అన్నీ దగ్గర ఉంటాయో ఉండవో, జ్ఞాపకం ఉంటాయో ఉండవోనని లోపల అంతరాత్మ మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. నేను ఏదైనా తప్పు చేయబోతున్నాను అనుకోండి, అంతరాత్మ చెప్తుంది, ఎందుకురా ఈ ప్రవచనాలు, ఎన్ని ప్రవచనాలు చేశావు, ఎందుకు ఆ తప్పుడు పని నీకు అని లోపల నుంచి అంతరాత్మ మాట్లాడుతుంది. అంతరాత్మ ప్రబోధం ధర్మమునకు 5వ ప్రమాణం. ఈ 5టిని ప్రమాణముగా తీసుకుంటారు. ఎప్పుడు? ఒకటి లేనప్పుడు ఒకటి. శృతి తెలియకపోతే స్మృతి, స్మృతి తెలియకపోతే పురాణము, పురాణము తెలియకపోతే అప్పుడు శిష్టాచారము. శిష్టాచారము ఉన్నవారు కూడా ఎవరు లేరని కానీ, పరిచయం లేరని కానీ అనుకుంటే అంతరాత్మ ప్రబోధం. ఈ 5 ధర్మం చెప్పడానికి ప్రమాణములై ఉంటాయి. అయితే ఈ ధర్మాచరణమునకు ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. భారతదేశంలో ధర్మాచరణమునందు ఉండేటటువంటి గొప్పతనం ఏమి అంటే, ఒక మనిషిగా పుట్టినందుకు శ్రద్ధ అన్న 2 అక్షరాలన్నీ ధర్మాచరణమునందు ప్రకటనమవుతాయి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటాడు గీతాచార్యుడు. శ్రద్ధ ఎవరికి ఉన్నదో వారికే జ్ఞానము కలుగుతుంది. జ్ఞానము మోక్షమునకు కారణం. ధర్మం నిలబడాలంటే, ధర్మాచరణము నిలబడాలంటే, శ్రద్ధ పెరగాలంటే దేనిని ఆధారం చేసుకుని పెరుగుతుంది అంటే, ధర్మాన్ని నువ్వు పట్టుకుంటే రక్షింపబడతావు తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి నువ్వు సంపాదించి పెట్టుకున్నవి నిన్ను రక్షించవు. పోతన గారు తీర్పు చెప్పారు భాగవతంలో, రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడు లందును, రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాపచిత్తు ఉండబుట. ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎన్ని ఆపదలు రానివ్వండి గట్టెక్కి పైకొస్తాడు. ఎందుకనంటే ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఆపద వస్తుంటే ఉలిక్కి పడేవాడు ఎవడు అంటే పరమేశ్వరుడు. ఉలిక్కి పడి ఆపదకి నివారణ ముందు పంపి తాను సిద్ధంగా ఉంటాడు. ధర్మాన్ని వదిలిపెట్టినవాడు నా చుట్టూ ఇన్ని రక్షణలు పెట్టుకున్నానని అనుకున్నా పాప ఫలితాన్ని పొందవలసి వచ్చినప్పుడు తాను పెట్టుకున్న రక్షణలు తనని కాపాడు. ఈ మాట నేనల్లా, పోతన గారు అన్నారు. రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడు లందం, రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండకు కన. నువ్వు పట్టుకున్న ధర్మం నీ వంశాన్ని రక్షిస్తుంది. ఒకప్పుడు ఆ వంశంలో ప్రహ్లాదుడు పుట్టాడు. ప్రహ్లాదుడు పుట్టిన వంశం బలిచక్రవర్తిని బంధించడం బాగుండదని వరుణపాశాలు ఇప్పేశాడు శ్రీ మహావిష్ణువు. ఒక్కొక్కడు పుట్టినందుకు, ధర్మాన్ని అనుష్ఠించినందుకు వంశం తరించిపోతుంది. ధర్మము కన్నా కాపాడగలిగినది లోకమునందు లేదు. చాలా పెద్ద భీమా లోకంలో ధర్మం ఒక్కటే. లౌకికంగా చేసుకున్న భీమా తనకొక్కడికే పనికొస్తుంది. అది కూడా తను వెళ్ళిపోయిన తర్వాత చాలామందికి అమ్మాయి అవుతుంది. ఉండగా వచ్చింది, తనకి తాను ఎంతవరకు మంచికి ఖర్చు పెడతాడో చెప్పడం కష్టం. కానీ అన్ని వేళలా వంశాన్నంతటినీ రక్షించగలిగినటువంటి భీమా ఏది అంటే ధర్మాచరణం ఒక్కటే. ధర్మముని మించిన భీమా లోకంలో లేదు. శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అంటుంది యజుర్వేదం. తండ్రి శరీరంతో ఉన్నంత కాలం తండ్రి శుశ్రూష చెయ్యి, తండ్రి ఇచ్చినది అనుభవించు, తండ్రి ఆశీర్వచనం కోరుకో, తండ్రి చెప్పిన మాట విను. తండ్రి శరీరం వదిలిపెడితే ఆయన వదిలిపెట్టిన తిథిని జ్ఞాపకం పెట్టుకుని శ్రద్ధతో కార్యక్రమాన్ని చెయ్యి. అందుకు శ్రాద్ధమైంది. తల్లిదండ్రుల పట్ల ఆ కృతజ్ఞతాభావనతో ఉండు. ఇక్కడ పెడితే అక్కడికి అందుతుందా అండి అంటే, ఎక్కడో బొంబాయి ఐఐటీలో చదువుకుంటున్న కొడుకు హైదరాబాద్లో మనీ ఆర్డర్ కడితే వెళ్తలేదా? నీకు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దగ్గరుండి నిన్ను కూడా పట్టుకుని తీసుకెళ్ళి బొంబాయిలో హాస్టల్లో మీ అబ్బాయి ఉన్న గది దగ్గరికి తీసుకెళ్ళి తలుపు కొట్టి సంతకం పుచ్చుకొని నువ్వు ఇచ్చిన డబ్బు ఆయనకి ఇవ్వడం నీకు చూపించాలా? అక్కర్లేదుగా.
నమ్మి నీ కొడుక్కి బొంబాయిలో ఉన్నవాడికి మనీ ఆర్డరే కడుతున్నప్పుడు నువ్వు పెట్టుకున్న వ్యవస్థ మీదే నీకింత నమ్మకం ఉంటే పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థ మీద నీకు ఎందుకు నమ్మకం లేదు? తండ్రికి పెట్టిన శ్రాద్ధం తండ్రికి అందుతుందని. దైవం మీద నమ్మకం, ఋషి మీద నమ్మకం, శాస్త్రం మీద నమ్మకం ఉంటే తండ్రి తిది నాడు తప్పకుండా శ్రాద్ధకర్మనాచరించు, తల్లికి శ్రాద్ధకర్మనాచరించు, బ్రతికున్నంత కాలం వాళ్ళ శుశ్రూష చేసి సుఖపెట్టు. అది పితృయజ్ఞం. మా జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టి ఆఖరికి కడుపు నిండుగా ఉందమ్మా అంటే చేయి చాపమని చింతకాయ పచ్చడైనా నాకించకుండా పంపడం అలవాట్లేని డొక్కా సీతమ్మ గారు శరీరం విడిచిపెడితే ఆవిడలోంచి దివ్య జ్యోతి లేచి రాత్రి 8 గంటల వేళ వెళ్ళిపోతుంటే ఇందుపల్లి అగ్రహారంలో వేద పఠనం చేస్తున్నటువంటి ఘనపాటీలు చూసి ఎవరో మహాత్ముల జ్యోతి వెళ్ళిందన్నారు. అప్పుడు ఇవన్నీ లేవు, పెద్ద పెద్ద దూరదర్శనాలు ఇవి. ఆ సమయంలో మరునాడు పత్రికలో వచ్చింది, డొక్కా సీతమ్మ గారి శరీరం విడిచిపెడితే కపాలంలోంచి జ్యోతి లేచి ఆకాశ మార్గంలో వెళ్ళిందని. త్రికరణ శుద్ధిగా పెట్టినందుకు ఆధునిక కాలంలో డొక్కా సీతమ్మ గారు తరించారు. ఆ రోజున నలుగురు కలిసి వచ్చిన అతిథికి పెట్టారు. ఆ పెడుతున్నప్పుడు కొంత పిండి కింద పడింది. నేను ఆశ్చర్యపోయి ధర్మదేవత వచ్చింది, ఎంత ప్రేమతో పెట్టారు రాయి ఈ కుటుంబీకులని పరిగెత్తాను. ఆ పరిగెత్తినప్పుడు పిండి అంటుకుంది, అంటుకున్న చోట బంగారం అయిపోయింది. ఆనాటి నుంచి ఈనాటికి అన్నదానం జరిగిన చోట యువతల వైపుకి అంటుకునేటట్టుగా పరిగెడుతుంటా బంగారం అవుతుందేమో అని. ఇన్ని కోట్ల మందికి పెట్టామని గుండెలు బాదుకుంటున్నారు భీముడు ధర్మరాజు. ఈ బిస్తరాకుల మీద దొల్లె ఇంత పిసరు బంగారం కాల. ఆ కుటుంబీకులతో పోలిస్తే ధర్మరాజు అన్నదానంలో త్రికరణ శుద్ధి ఎక్కడుంది? కృష్ణ భగవానుడు పెట్టిన పరీక్షకి వెంటనే ధర్మరాజు భీముడు తెలుసుకొని శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం భియా దేయం శ్రియా దేయం ఇంతకన్నా ఇవ్వలేకపోయానని సిగ్గుపడుతూ, అంతేగాని ఇంత ఇచ్చానని గర్వపడుతూ ఇవ్వకు. అది సనాతన ధర్మం అంటే. ఇక్కడ ఉన్నది ఇక్కడే పోతుంది నా తర్వాత, కానీ నేను ఇక్కడ ఉండగా ఇస్తే పుచ్చుకున్న వాడి వల్ల అది పుణ్యంగా మారుతోంది. అందుకే భవతే విష్ణు స్వరూపాయతే, విష్ణు వచ్చి నా దగ్గర పుచ్చుకుని నాకు పుణ్యంగా మారుస్తున్నాడు. బలిచక్రవర్తి వామనమూర్తికి కాళ్ళు కడిగి దానం చేస్తూ అంటాడు, విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచల్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధారబోసి భవనం ఆశ్చర్యము పొందగా అన్నట్టారు పోతన గారు. వచ్చిన వాడికి విష్ణువుగా భావించి ఇచ్చి పుచ్చుకున్న వాడికి ఇచ్చినవాడు నమస్కారం చేస్తాడు. అసలు లోకంలో ఏమిటి? ఇచ్చిన వాడికి పుచ్చుకున్నవాడు నమస్కారం పెట్టాలి. ఈ దేశంలో పుచ్చుకున్న వాడికి దండం పెడతాడు. నువ్వు వచ్చి పుచ్చుకోకపోతే నాకున్నది ఇక్కడ ఉండిపోతుంది, నా జీవుడు పోతాడు. కానీ నువ్వు ఒక పంచెల చాపు పుచ్చుకున్నావు కాబట్టి అందులో పాత్రతని బట్టి అక్షయ ఫలితం. శంకరాచార్యుల వారు ఓ ఎండు ఉసిరికాయ పుచ్చుకుంటే కనకధార కురిసింది. పెట్టడం నేర్పిన దేశం ఏదైనా ఉంటే ఈ దేశమే. పెట్టి బ్రతుకు, సమాజాన్ని సేవించి బ్రతుకు, ఇష్టాపూర్తములు నేర్చుకో. ఒక ఊరు ఉంటే అందరూ కలిసి చెరువు తవ్వేవారు. అందుకే పూర్వం ఓ మాట ఉండేది సామెత, వాడిని పిలిస్తే రాడారా అంటే వాడు పూర్తకార్యంలో ఉన్నాడండి అనేవారు. అంటే పిలిచేవారు కాదు, పూర్తకార్యం అంటే చెరువు తవ్వుతున్నాడు. 10 మంది కోసం అందరూ కలిసి చెరువు తవ్వుకునేవారు. ఊరి బాబు కోసం ఒకడేడవకూడదు అన్నది సామెత. ఊరికి కష్టం వస్తే అందరూ కలిసి చేసుకోవాలి. అందరూ కలిసి చేసుకోవడం అన్నది ఈ దేశ సంప్రదాయం. అంత గొప్పగా, అందుకే ఇది నేర్పడానికే ఇప్పటికీ కృష్ణాష్టమి నాడు ఒక ఆట ఆడతారు. ఆ చల్లకుండ కొట్టమంటారు. ఒకడు బయలుదేరి కర్ర పట్టుకుని పరిగెడతాడు, కుండ లాగేస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నించినా కొట్టలేడు. ఏం చెయ్యాలని ఆలోచించి కింద 3 నిలబడి చేతులు పట్టుకుంటారు. చేతుల్లో కాళ్ళేసి 2 ఎక్కుతారు. 2 మీద ఒక్కడు ఎక్కుతాడు. ఎక్కి కర్ర పట్టుకుని ఇప్పుడు ఎంత లాగుతావో లాగంటాడు. ఏం లాగుతాడు? లాగలేడప్పుడు కర్ర పెట్టి కుండ కొట్టేస్తాడు. వెన్నంతా కింద పడిపోతుంది పాలు. అంటే ఒక్కడిగా చెయ్యలేనివి 10 మందితో కలిసి చెయ్యాలి. 10 మందితో కలిసి చెయ్యడమే అలవాటు కాకుండా ఒక్కడివిగా చేసుకోవలసినవి ఒక్కడివి చెయ్యాలి. పల్లకి పట్టుకుంటే నలుగురితో పట్టుకో, ధ్యానం చేసుకుంటే ఒక్కడివి చేసుకో. ఎప్పుడూ పల్లకి పట్టుకోకు, నేను ఎవ్వరితో కలవనని ధ్యానంలోనూ ఉండిపో. పల్లకి పట్టుకో, ధ్యానము చెయ్యి. 10 మందితో కలవని జీవితం జీవితం కాదు. ఒక్కడివే ఉండిపోవడం గొప్ప కాదు. అలాగని ఎప్పుడూ 10 మందిగా ఉంటాను తప్ప ఒక్కడిగా తరించడం చేత కాదు అనడము మంచిది కాదు. నీకు ఆకలిస్తే నువ్వన్నం తినాలి, నీకు దాహం వేస్తే నువ్వు నీళ్లు తాగాలి. అందరూ కలిసి తింటేనే నేను తింటాను అనకూడదు. కానీ
అవసరమైనప్పుడు చేయి కలిపి 10 మందితో కలిసి నడవగలగాలి. అది ఈ జాతి నేర్పిన పాఠం, అది ధర్మం ఈ దేశంలో. మీ అందరూ ఇంతసేపు ఇంత శ్రద్ధాభక్తులతో కూర్చుని విన్నందుకు, మంచి కార్యక్రమాన్ని, ఇంత మంచి విషయం మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను కృతజ్ఞతలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ భనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు.